హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని ఫుడ్. వాళ్ళ చాలా రోజుల తర్వాత అయితే మీకు అయితే ఒక మంచి రెసిపీ ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీస్ అనేవి మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగానే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో కట్ చేసి పెట్టుకున్నాను. జింజర్ గార్లిక్, పన్నీర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టొమాటో, బేబీకార్న్, ఆనియన్, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా, పెప్పర్ పౌడర్. ఎగ్స్ని ఆల్రెడీ బీట్ చేసుకుని అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని ముందుగానే ఈజీగా ఉంటుందని కలిపి పక్కన పెట్టేసుకున్నాము. లైట్గా ఆయిల్ వేసి మనం రౌండ్ షేప్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుని అందులో మనం బీట్ చేసుకున్న ఎగ్ నవ్వుతే వేసుకుంటున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఎగ్ నవ్వుతే ఎలా వేసేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన లైట్గా చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేసుకున్నాం, కొంచెం స్పైసీకి తగ్గట్టు. లైట్గా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకుని కాసేపు ఎగ్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం దీని పీసెస్ కింద కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకొని, ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది మనకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని. చూసారు కదా, ఇలా టూ సైడ్స్ బాగా ఎగ్ క్యాప్సికమ్ అనేది మనకు బాగా ఫ్రై అయిపోతుంది. నేను ఒక 2 minutes మూత అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసేటప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కదా, వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. వేరొక బౌల్ తీసుకుని 1/2 tablespoon ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే కనుక గీతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అలాగే క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుని లైట్గా ఫ్రై అనేది చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మూత పెట్టేసి ఒక 2 minutes పాటు ఉంచేస్తే మనం కదపకుండా అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన పన్నీర్ని బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, పన్నీర్ని పక్కకు పెట్టేసుకున్నాను తీసుకుని. అదే బౌల్లో ఇప్పుడు బేబీకార్న్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. లైట్గా బేబీకార్న్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇది కూడా కాస్త లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది మనకి. ఇలా మూత పెట్టేసి ఒక 10 seconds అలాగే చూసారు, చక్కగా ఫ్రై అయిపోయింది. దీని అంతటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం. మనకి ఇక్కడ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి క్యాప్సికమ్తో. అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకుని జింజర్ గార్లిక్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్, టమాటో ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి సెమీ కుక్ అవ్వాలి, మొత్తం కుక్ అవ్వక్కర్లేదు. ఇలా కాస్త కుక్ అవుతూ ఉండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసాను. చూసారా, 1 minute పాటు చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మూత తీసిన వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకుని, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ నేను ఇక్కడైతే కొంచెం ఫ్లేవర్ ఇష్టం కోసం మేమైతే ఆరిగానో కూడా యాడ్ చేసుకున్నాము. చూసారా, వీటన్నిటిని మనం చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం కుక్ చేసి అంత ఏమీ లేదు, మొత్తం కుక్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ప్లేట్ అయితే గార్నిష్ చేస్తున్నారు చూడండి కీరా క్యారెట్తో. మా హస్బెండ్ చేసిన రెసిపీ మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా కాస్త సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం కొత్త రెసిపీస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాము. చూసారు కదా, ఎమ్మీగా చాలా టేస్టీగా అవుతుంది ఫుడ్. అయితే మాత్రం మా హస్బెండ్ కోసం ఇక్కడ మ్యాగీ కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ, బై బై, కీప్ వాచింగ్.